హలో అండి, నేను మీ జ్యోతి. ఈరోజు మనం హైదరాబాద్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. నేను చెప్పిన విధంగా చేస్తే గనక మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి. బిర్యానీ పొడి పొడిలాడుతూ వస్తుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుందండి. నేను ఇక్కడ 1 kg చికెన్ తీసుకున్నానండి. దాన్ని శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు అందులోకి 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, పావు టీ స్పూన్ మిరియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, ఒక 10 లవంగాలు, ఒక 5 ఇలాచీ, 1 ఇంచు దాల్చిన చెక్క, కొద్దిగా సాజీరా, ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, ఒక హాఫ్ నిమ్మ చెక్క రసం పిండుకోవాలండి. పిండుకుని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుని ముక్కకు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక 1 కప్పు పెరుగు వేసుకోండి. దీన్ని బాగా కలుపుకుని 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే ఈ మసాలా అంతా ముక్కలకి బాగా పట్టి చికెన్ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక మందపాటి గిన్నెని తీసుకోవాలండి. అందులోకి నేను 2 అవర్స్ నానబెట్టిన చికెన్ వేసుకుంటున్నానండి. చికెన్ని స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలాగా చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. మరోపక్క ఇంకొక గిన్నె తీసుకుని రైస్ని బాయిల్ చేసుకోవాలండి. అందులోకి మీకు తగినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు అందులో హోల్ బిర్యానీ మసాలాలు వేసుకోవాలండి. అందులోకి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, ఒక 5 పచ్చిమిర్చి వేసుకోండి. ఆయిల్ వేసుకోండి 2 టేబుల్ స్పూన్స్. ఈ వాటర్ని బాయిల్ అవ్వాలండి. ఈ వాటర్ ఒక పొంగు వచ్చాక మనం అందులోకి రైస్ని వేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ ముందు రైస్ని నానబెట్టుకోండి. ఈ విధంగా రైస్ని బాయిల్డ్ వాటర్లో వేసేసుకోవాలండి. ఒకసారి గరిటెతో తిప్పండి. స్టార్టింగ్లోనే తిప్పుకోండి, తర్వాత మళ్ళీ బ్రేక్ అయిపోతుంది. ఇప్పుడు బాయిల్ అవుతున్న వాటర్ని కొద్దిగా చికెన్లో వేసుకోండి. ఈ విధంగా ఒక 2 గరిటెల వాటర్ చికెన్లో వేసుకుంటే చికెన్ అనేది మెత్తగా కుక్ అవుతుందండి. జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు రైస్ ఒక 50% ఉడికితే చాలండి. ఒకసారి రైస్ 50% ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. ఈ విధంగా రైస్ ఉడకాలండి. ఒక 50% ఉడికితే ఇంకో 50% దమ్ పెట్టినప్పుడు ఉడికిపోతుందండి. ఈ విధంగా చికెన్ హాఫ్ కుక్ అయిందండి. ఇప్పుడు అందులోకి బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకుని ఇప్పుడు లేయర్గా రైస్ అనేది వేయాలండి. ఫస్ట్ ఒక లేయర్ వేసుకుని ఇప్పుడు దానిపైన కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలండి. ఇది ఆప్షనల్. నేను ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్ యాడ్ చేశాను. మీకు కుంకుమ పువ్వు కావాలంటే కుంకుమ పువ్వు యాడ్ చేసుకోవచ్చు. ఇలా మరో లేయర్ వేసుకోవాలండి. ఇలా ఇంకొక లేయర్ వేసుకున్నాక మళ్ళీ కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకుని మరలా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. ఒక 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి వేసుకుంటే బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది. మరలా ఇంకో లేయర్ వేస్తున్నానండి. ఇంకొక లేయర్ వేసుకుని దానిపైన
బ్రౌన్ ఆనియన్స్, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నానండి. నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీన్ని సిల్వర్ ఫాయిల్తో ఆవిరి బయటకు రాకుండా లాక్ చేసుకోవాలండి. మీకు కావాలంటే మైదా పిండిని కానీ గోధుమ పిండిని కానీ పెట్టుకోవచ్చు. నేను ఈజీగా ఉంటుందని సిల్వర్ ఫాయిల్ యాడ్ చేస్తున్నానండి. పిండి పెట్టే కంటే సిల్వర్ ఫాయిల్ యాడ్ చేసుకుంటే మాత్రం ఈజీగా ఉంటుందండి మనకి. ఈ విధంగా అన్ని వైపులా లాక్ చేసేయాలండి, ఆవిరి బయటకు రాకుండా. ఇప్పుడు దానిపైన మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక దోస పాన్ పెట్టుకుని దానిపైన గిన్నె పెట్టాలండి. ఈ విధంగా పెట్టినట్లయితే చికెన్ అనేది కింద మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు దానిపైన బరువు పెట్టాలండి. మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే ఆ బరువును పెట్టుకోండి. ఆవిరి అనేది బయటికి రాకుండా ఉంటుంది, దమ్ బాగా పడుతుందండి. బిర్యానీకి ఈ విధంగా ఒక 20 మినిట్స్ మీరు ఉడికించుకోవాలండి. ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి మరో 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలండి. 20 మినిట్స్ పూర్తయిందండి. ఒక 5 మినిట్స్ నేను అలా ఉంచి వెయిట్ తీస్తున్నాను. మూతను రిమూవ్ చేస్తున్నానండి. ఇప్పుడు సిల్వర్ ఫాయిల్ని కూడా ఓపెన్ చేసుకోవాలి. అబ్బా, స్మెల్ అయితే అదిరిపోయిందండి. మంచి స్మెల్ వస్తుంది. బిర్యానీ రెడీ అయిపోయినట్టే. హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ అండి. పర్ఫెక్ట్గా వస్తుంది మీకు ఇలా చేసినట్లయితే. టేస్ట్ అయితే అదిరిపోద్దండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, పొడి పొడిలాడుతూ వచ్చింది. ఈ విధంగా చేసి పెడితే కనుక ఇంట్లో వాళ్ళందరూ వావ్ అనాల్సిందేనండి, అంత బాగుంటుంది బిర్యానీ. అంతేనండి, చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్లే. మంచిగా సర్వ్ చేసుకుని లాగించాల్సిందే. ఇప్పుడు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్.